కానీ అతనికి ఏమని పేరు పెట్టారు? తాగుబోతేరు బాబు అని పేరు పెట్టారు. అలా మీ ఏరియాలో కూడా రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ పేర్లు ఉంటుంటాయి. ఈ పేర్లు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తే ఆ పేర్లు ఎలా వచ్చాయి? వాళ్ళు చేసిన ఏదో ఒక పని వల్ల పేరు వచ్చింది. అంటే అది అతనికి వాడుక, ఆ పని అతనికి వాడుక, ఆ వాడుకగా పని చేస్తాడు కాబట్టి అతనికి ఆ పేరు పెడతారు. అర్థమైందా? తాళం కప్పలు బాగు చేసేవాడట ఒక అతను, అతని పేరు తాళం కప్పలు సత్యబాబు అట. ఏం పేరు? తాళం కప్పలు సత్యబాబు అంటే అర్థమైపోద్ది అందరికీ. ఇంకా కొంతమంది పేర్లు ఉంటాయి. సైకిల్ షాప్ సుబ్రహ్మణ్యం అంటారు. అతని పేరేంటి ఇంతకీ? ఏదో సుబ్రహ్మణ్యం, ఇంటి పేరు ఏదో ఉంటుంది, కానీ అతనికి ఏమని పెట్టారు? సైకిల్ షాపు సుబ్రహ్మణ్యం. అంటే అతను చేసేది ఆ వృత్తి, సైకిల్ రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు, అందుకని సైకిల్ షాపు. అలా కొంతమంది విచిత్రంగా ఉంటాయి కొంతమంది పేర్లు. ఒక అతని పేరు ప్యాచీల పుల్లయ్య. ప్యాచీల పుల్లయ్య అంటే ప్యాచీలు వేసుకుంటాడు అనమాట, టైర్లు ప్యాచీలు వేస్తుంటాడు, అందుకని అతని పేరు ఏం పేరట? ప్యాచీల పుల్లయ్య. ఇలాగా మీకు ఎన్ని పేర్లు దొరుకుతాయో ఇలా మీరు వెతుక్కుంటూ పోతే రేపు మీరు సరదాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి, మన ఏరియాలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. అంటే ఖచ్చితంగా మీ ఏరియాలో ఇలాంటి వాళ్ళు మీకు దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, రకరకాల నిక్నేములు ఉంటాయి వాళ్ళకి. ఆ నిక్నేములతోనే పిలుస్తుంటారు. ఎందుకు అలాగంటే వాళ్ళు చేసే పనులు అలాగుంటాయి కాబట్టి, ఆ పనులను బట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది. అర్థమైందా? నాకు తెలిసి ఒక కుర్రాడు ఉంటాడు, వాడు ఎప్పుడు ఈగలు పట్టుకునేవాడు, అదే పని ఆడికి, ఎప్పుడు ఈగలు పట్టుకునేవాడు. అందుకని ఫ్రెండ్స్ అందరూ కలిసానికి ఆడికి ఏమని పేరు పెట్టారు తెలుసా? ఈగల సతీష్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆడు ఎక్కడికి వెళ్ళినా ఏమని పిలుస్తారు? ఒరే ఈగలోడా అంటారు. ఈగలోడు వచ్చాడు అంటారు. ఈగలోడు అని అంటే ఎందుకు వచ్చింది ఈగలోడు అనే పేరు ఆడికి? అది ఈగల సతీష్ అని ఎందుకు వచ్చింది? ఈగలు పట్టుకుంటూ తిరిగేవాడు, ఎక్కడైనా ఈగ దొరికితే చాలు పట్టేసుకునేవాడు. మరి పట్టుకున్న తర్వాత ఏం చేసేవాడో మాకు తెలియదు, కానీ ఆడికి అదో పిచ్చి, ఈగ దొరికితే పట్టేసుకోవాలి. అది ఇప్పుడు ఈగలోడు అయ్యాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే ఒక మనిషి చేసే పని క్రమేపీ అతనికి ఆ పేరుని తీసుకొస్తుంది. ఇప్పుడు బర్నబా అనగానే మీరు జీవితంలో మర్చిపోరు. ఇంక ఇన్ని ఉదాహరణలు చెప్పాక బర్నబాస్ అనగానే మీరు జీవితంలో మర్చిపోతారా? మర్చిపోరు. ఏంటి ఇప్పుడు బర్నబా అంటే? ఆదరణ పుత్రుడు, అంటే ఆదరించే గుణం కలిగినవాడు, ఆదరించే లక్షణాలు కలిగినవాడు, ఇతరులను ఆదరించటానికే పుట్టాడు అన్నట్టుగా బ్రతుకుతున్నవాడు. అతని క్రియలు ఆ విధంగా సాక్ష్యమిస్తున్నాయి, అతని క్రియలు అంత గొప్పగా ఉన్నాయి. అందుకే అపోస్తలులు అందరూ ఏకమై అతని క్రియలు కళ్ళారా చూసి, అతని బ్రతుకును పరీక్షగా చూసి, ఇతనికి యోసేపు అని పేరు కాదు, అతడు చేస్తున్న పనిని బట్టి, అతని క్యారెక్టర్ని బట్టి, అతని యొక్క గుణ లక్షణాలను బట్టి, గుణాతిశయములను బట్టి ఏమని పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచించుకుని వాళ్ళందరూ కూడా అతనికి బర్నబాస్ అనగా హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు అని అర్థం ఇచ్చేటువంటి పేరు నామకరణం చేశారు. ఆ పేరుతోనే ఇంక అతను పిలువబడ్డాడు అనమాట. కడదాకా అదే పేరుతో పిలువబడ్డాడు. పేరుతో పిలువబడటం మాత్రమే కాదు, ఆ పేరును చివరిదాకా మోసాడు. ఏం చేశాడు? పేరు చివరిదాకా మొయ్యాలమ్మా. ఏదైనా పేరు పెట్టుకున్నాం అనుకో, ఆ పేరుని ఎప్పటిదాకా మొయ్యాలి? చివరిదాకా మొయ్యాలి. చివరిదాకా మోసేలా ఉంటేనే ఆ పేరు పెట్టుకోవాలి. లేదు మొయ్యలేనప్పుడు, అంత భారం నేను మొయ్యలేను అన్నప్పుడు ఆ పేరు పెట్టుకోకూడదు. కొంతమంది చూడండి, పేరు ఒకటి తీరొకటి అన్నట్టు ఉంటారు, అవునా కదా? పేరు ఒకటి తీరొకటి. పేరు చూస్తేనేమో సుభాషిణి అని ఉంటుంది. సుభాషిణి అంటే అర్థం ఏంటి తెలుసా ఎవరికైనా? సుభాషిణి అంటే అర్థం తెలుసా? పేరుకి అర్థం తెలుసా? ఎవరికైనా తెలిసే చేయి చూపించండి ప్లీజ్. తెలుసా ఎవరికైనా? సూర్యుడు. ఎవరికి తెలీదా? గట్టిగా చెప్పండి, కరెక్టే. అంటే సుభాషిణి అంటే మంచి మంచి మాట్లాడేది అని అర్థం.
భాషిని అంటే మంచి మాటలు పలికేది సుభాషిని అని. ఇప్పుడు సుభాషిని అని పేరు పెట్టుకుని రోడ్డు మీద బిందె పెట్టుకుని గొడవ పెట్టుకుని పచ్చి బూతులు తిట్టేస్తుంది అనుకోండి, మీరు ఏమంటారు? ఈ పేరు సుభాషిని కాదే బాబు, దుర్భాషిని అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ నోట్లోంచి ఎప్పుడు ఏమొస్తాయి? దుర్భాషలే వస్తాయి. దుర్భాషలు మాట్లాడే నువ్వు సుభాషిని వెట్టవుతావు. నువ్వు దుర్భాషినివే తప్ప ఏం కాదు, సుభాషినివి కాదు. ఇక నుంచి నీ పేరేమిటి? దుర్భాషిని. చూసారా? అంటే పేరొకటి తీరొకటి. పేరు గొప్ప ఊరు దెబ్బను సామెత ఉంది. పేరేమో గొప్ప పేరట ఆ ఊరి పేరు. అరే ఇంత గొప్ప పేరు కదా, ఊరు ఎలా ఉంటుందని చూడడానికి వెళ్తే మొత్తం దెబ్బలా ఉందట. అందుకని ఏమైనా సామెత వచ్చిందట, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నారట. సో అలా కొంతమంది సుభాషిని అని పేరు పెట్టుకుని దుర్భాషలు మాట్లాడుతున్నట్టుగా పేరుకు తగ్గ జీవితం చాలా మందికి ఉంటుందా? ముఖ్యంగా మన క్రైస్తవుల్లో చాలా మంది భక్తుల పేర్లు పెట్టుకుంటారు. రూతమ్మ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా ఎవరైనా? రూతమ్మ చేయి చూపించండి. ఉంటే లేరు? ఉంటే చూపించండి, తప్పే ఉంది. ఉన్నారా? ఎనీబడి హియర్? రూతు ఏదో రూతమ్మ ఉన్నారా? లేరా? ఉన్నారా లేరా అని అడిగా. లేరా? మేరీ ఉన్నారా? పోనీ చేయి చూపించండి, ఎంతమంది ఉన్నారా? మేరీ, ఇంకా మరియా కానీ మేరీ కానీ ఉన్నారా? ఇంకెవరు? ఎస్తేరు ఉన్నారా? నువ్వు ఎస్తేరువా? మేరీవా? వెరీ గుడ్. మరి అంత లేట్గా చేయి చూపించావే, ఛార్జింగ్ తక్కువ ఉంది, తినకుండా వచ్చావా? సరే ఎస్తేరు ఎవరైనా ఉన్నారు? ఇంకా ఎస్తేరు ఉన్నారా? నువ్వా? వెరీ గుడ్. ఇంకెవరు బైబిల్ పేర్లు ఉన్నోళ్ళు? షారా లేరా? నయోమి ఉందా? నువ్వు నయోమివా? వెరీ నైస్. ఇంకా రాహేలు, రేచల్ ఉన్నారా? సరే, చాలామంది ఉన్నారు, చాలా మంచి మంచి పేర్లు ఉన్నాయి, బైబిల్ పేర్లు ఇవన్నీ. మగవాళ్ళు దావీదు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యోసేపు, మోషే, యెహోషువ ఉన్నారా ఎవరైనా? లేరా? సొలొమోను, పీటర్, పాల్ ఉన్న చేతులు ఎత్తట్లేదా? ఏంది నాకు అర్థం కాదు. ఉంటారు, ఉండుకొని ఉంటారు. చెప్పండి, నేను ఎన్ని పేర్లు చెప్పాను మీకు? చాలా పేర్లు చెప్పాను కదా. ఉన్నారండి పాస్టర్ గారు ఇక్కడ? ఉంటారా విశ్వాసులు? ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా? మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా మీలో దావీదు కనబడతాడా? డేవిడ్ పేరు పెట్టుకుంటారు, డేవిడ్ కనబడ్డు. జాషువా పేరు పెట్టుకుంటారు, జాషువా కనబడ్డు. రూత్ పేరు పెట్టుకుంటారు, రూత్ కనబడదు. నయోమి పేరు పెట్టుకుంటారు, నయోమి కనబడదు. ఎస్తేర్ పేరు పెట్టుకుంటారు, ఎస్తేర్ కనబడదు. మరియ పేరు పెట్టుకుంటారు, మరియ కనబడదు. ఇంకొకళ్ళు ఎవరో కనబడుతుంటారు మనకి ఇళ్లలో. పేరు మాత్రం ఇందులో పేరే, ఇందులో పేరు బైబిల్లో పేరు, కానీ బ్రతుకులో మాత్రం ఆ పేరు తాలూకా లక్షణాలు కనబడవు. ఆ పేరు తాలూకా లక్షణాలు ఉండవు, కానీ పేరు మాత్రం ఉంటుంది. ఉండదా? మొన్న ఒకడు ఎవడో గంజాయి తీసుకెళ్తూ పట్టుకుడిపోడంట. పోలీసులు పట్టుకొచ్చి ఏమరా నాయనా నువ్వేనా లీడర్వే అంటే నేనే లీడర్ని అన్నాడంట. ఎంతమంది ఉన్నారా మీ బ్యాచ్లో అంటే నాతో కలిపి ఇంకో 12 మంది ఉన్నారండి, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరండి అన్నాడట. సరే నీ పేరు చెప్పరా అన్నాడట. నా పేరు పేతురండి అన్నాడట. ఆ పూస్తాడు ఏం మోస్తున్నాడట, ఏం చేరవేస్తున్నాడు అప్పుస్తున్నాడు? గంజాయి. ఆయనతో కూడా సరిగ్గా నిజంగానే 12 మంది ఉన్నారంట మిగిలిన అపోస్తలు. ఈ అపోస్తలు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? గంజాయి రవాణా చేస్తున్నారు. అంటే పేరేమో పీటర్ గారి మ్యాటర్ మాత్రం తేడాగా ఉంది.
ఆ పీటర్ గారి మ్యాటర్ వేరు, ఈ పీటర్ గారి మ్యాటర్ వేరు. ఈ పీటర్ గారిదంతా గంజాయి మ్యాటరు, ఆయనంతా సువార్త, ఈయనంతా గంజాయి వార్త. సో అందుకే మనం ఒక పేరు పెట్టేసుకున్నామంటే సరిపోదమ్మా, దాన్ని మొయ్యాలి. మొయ్యలేకపోతే పెట్టుకోకూడదమ్మా పేరు. మొయ్యగలిగితేనే పెట్టుకో, దానికి అనుకూలంగా జీవించగలిగితేనే ఆ పేరు మనం పెట్టుకోవాలి. ఆ అనుకూలంగా లేనప్పుడు ఆ పేరు ఉన్న ఉపయోగం లేదు, సరికదా ఆ పాత పేరుకున్న విలువ మనం తీసేసిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? ఇప్పుడు పేరు పెట్టేసుకుంటాం, ఆ బాధ్యతాయుతంగా లేవనుకోండి, ఆ పేరుకున్న విలువ మనం ఏం చేసినట్టు, తీసేసినట్టు. కొంతమంది మనవాళ్ళకి తాత పేరు పెడుతుంటారు, కొంతమంది మనవరాళ్ళకి మా అమ్మ పేరు పెడుతుంటారు, అమ్మమ్మదో నాయనమ్మదో తాతమ్మదో ఎవరొకరిదో పెడుతుంటారు. పేర్లు పెట్టిన తర్వాత ఈ తాత కానీ నాయనమ్మ కానీ వాళ్ళని తిట్టనివ్వరు. కోళ్ళ కానీ కొడుకు కానీ తిడుతుంటే ఏమంటారు తెలుసా? ఏయ్ తిట్టుకో, ఏ నా పేరు పెట్టావు, నా పేరు పెట్టావు కాబట్టి దాన్ని తిడితే నన్ను తిట్టినట్టే, ఇంకీళ్ళకి కొమ్ములు వచ్చేస్తాయి. అమ్మయ్యా, ఇంక నా గొడవలు దీని పేరెట్టి మంచి పని చేశారు అనుకుంటారు. వీడి పేరెట్టి మంచి పని చేశారు నాకు, ఎందుకంటే ఈ పేరు కాబట్టి, తాత పేరు కాబట్టి, నాయనమ్మ పేరు కాబట్టి, అమ్మమ్మ పేరు కాబట్టి ఇంక నన్ను తిట్టడానికి వీళ్ళకి అధికారం లేదు అన్నట్టుగా అనమాట ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువ చెడిపోతుంటారు. రెండోది, ఈ తాత పేరు, నాయనమ్మ పేరు, అమ్మమ్మ పేరు పెట్టుకొని వాళ్ళు ఏదో మంచిగా బ్రతికి మంచిగా జీవించి ఆ ఊర్లో మంచి పేరు సంపాదించుకుని ఉంటే, వీళ్ళు దానికి క్వైట్ ఆపోజిట్, వ్యతిరేకంగా బతుకుతూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ చెడ్డ పేరు సంపాదించుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ పేరు ఎవరి పేరైతే పెట్టారో వాళ్ళు, ఆ పేరేడు గత్తెలు బాధపడతారా బాధపడరా? చాలా బాధపడతారు. దౌర్భాగ్యురాలా, నా పేరు పెట్టుకున్నావు కానీ నీ దగ్గర ఎక్కడ నా నుంచి వచ్చిన సువాసన లేదు. మరి దౌర్భాగ్యుడా, నా పేరు పెట్టారా నీకు, కానీ నేను బతికినంత గొప్పగా నువ్వు బతకట్లేదు అని బాధపడతారనమాట. సో ఇన్ని విషయాలు విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? ఒక పేరు మనం భరిస్తున్నాము అంటే ఆ పేరుకు తగ్గట్టుగా మన జీవితం ఉండాలి. అర్థమైందా? ఆ పేరుకు తగ్గట్టుగా మన జీవితం లేకపోతే ఆ పేరు మనకి తగినది కాదు, ఆ పేరు మనం మోయడానికి అర్హులం కాదు. ఆ పేరు, ప్రతి పేరుకి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మీకు ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నింటికి కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఏ పేరు ఉండదు, అర్థవంతంగానే ఉంటాయి పేర్లన్నీ కూడా. ఆ పేర్లకు ఏవో అర్థాలు ఉంటాయి, ఆ పేర్లకు ఏవో చరిత్రలు ఉంటాయి, ఆ పేర్లకు పూర్వీకులు ఏవేవో ఎందుకో ఏదో ఉద్దేశపూర్వకంగానే అవి వ్రాయబడి ఉంటాయి, పెట్టబడి ఉంటాయి. సో కాబట్టి ఒక పేరు పెట్టుకున్నారు అంటే ఆ పేరుకి తగ్గట్టు జీవితం అంతా ఉండాలి. అలా ఉన్నవాడు బర్నబా, అలా జీవించిన వాడు బర్నబా, అలా బ్రతికిన వాడు బర్నబా. అలా బ్రతికాడు కాబట్టే అతనికి అపోస్తలులు అందరూ కలిసి హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశోధన చేస్తే ఈ ఆదరణ పుత్రుడు ఎంత గొప్పవాడు అనేది మీరు చూస్తే చూద్దాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విలువైన సంగతులు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాలు